వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు ఈ వీడియోలో మనం టైప్ స్క్రిప్ట్లో ఉన్న క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుందాం. సో బేసికల్గా వీ విల్ లర్న్ 5 థింగ్స్. క్లాస్ అంటే ఏంటి, క్లాస్లో ప్రాపర్టీస్ని ఎలా డిక్లేర్ చేయాలి, క్లాస్లో బిహేవియర్ అంటే ఏంటి, అంటే క్లాస్ యొక్క మెథడ్స్, క్లాస్లో ఫంక్షన్స్ ఎలా రాయాలి, అండ్ క్లాస్లో ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, వాటి యూసేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ స్టాటిక్ మెథడ్స్ వర్సెస్ ఆబ్జెక్ట్ మెథడ్స్. సో మెథడ్స్ని మనం టూ విధంగా డిక్లేర్ చేయొచ్చు. సో వాటి డిఫరెన్స్ కూడా చూద్దాం. అండ్ లాస్ట్లీ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వర్సెస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. అంటే ఆ, మనం రాసే స్టైల్ ఆఫ్ కోడింగ్ ఫంక్షనల్ రాయాలా లేదంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ క్లాస్ బేస్డ్ అప్రోచ్ రాయాలో దాని గురించి కూడా చూద్దాం లాస్ట్. సో ఫస్ట్ క్లాస్ అండ్ క్లాస్ బిహేవియర్ అంటే ఏంటి. సో ఇక్కడ ఒక చిన్న స్నిపెట్ ఉంది, దాన్ని మనం కాపీ చేసుకున్నాం. లెట్స్ కాపీ దిస్, లెట్స్ గో టు అవర్ ఇండెక్స్ ఫైల్, పేస్ట్ ద థింగ్స్. ఓకే. సో ఫస్ట్ క్లాస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, క్లాస్ అని కీవర్డ్ యూస్ చేసి దానికి ఒక నేమ్ ఇస్తాం క్లాస్. అండ్ క్లాస్ యొక్క కోడ్ వచ్చేసి సేమ్ కర్లీ బ్రేస్ లోపల ఉంటుంది అన్నమాట. సేమ్ ఫంక్షన్కి మనం ఆర్ కండిషన్కి ఒక బ్లాక్ ఎలా రాస్తామో సేమ్ క్లాస్ బ్లాక్ కూడా కంప్లీట్ కర్లీ బ్రేస్లో ఉంటుంది. సో క్లాస్ కీవర్డ్, క్లాస్ నేమ్ అండ్ కర్లీ బ్రేస్ టు క్లోజ్ అండ్ ఓపెన్. ఓకే. దాని తర్వాత క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఎలా డిక్లేర్ చేయాలి. సో స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే క్లాస్ డిక్లరేషన్ తర్వాత అందులో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ప్రైవేట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఈ ప్రైవేట్ పబ్లిక్ అంటే ఏంటి అని మనం నెక్స్ట్ ఫర్దర్గా నేర్చుకున్నాం, బట్ ప్రస్తుతానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. సో ఇది వాల్యూ అని, వాల్యూ యొక్క టైప్ వచ్చేసి నంబర్. అండ్ ఇక్కడ మనం ఒక ఇనిషియలైజర్ పెట్టాం. ఇనిషియలైజర్ ఏంటంటే కన్స్ట్రక్టర్ ఏంటంటే ఈ క్వాంటిటీ క్లాస్ని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. జనరల్గా క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. జావా స్క్రిప్ట్లో మనకి ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ కావాలంటే దానికి ఒక ఇన్స్టాన్స్, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఉంటుంది. సో దానికోసం ఈ కన్స్ట్రక్టర్లో మనం ఏమైతే పారామీటర్స్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం జనరల్గా అవి పాస్ చేస్తారు ఇక్కడ. సో వాల్యూ, నంబర్, ఇక్కడ ఒక కండిషన్ కూడా చేస్తున్నాం. కండిషన్ ఏం చేస్తున్నాం అని, వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అయితే అది ఇన్వాలిడ్ క్వాంటిటీ కదా. జనరల్గా రియల్ వరల్డ్ సినారీలో క్వాంటిటీ 0 కన్నా తక్కువ ఉంటుంది కదా. సో ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 కదా. కాబట్టి సో ఆ కండిషన్ క్వాంటిటీ మస్ట్ గ్రేటర్ దెన్ 0 అని ఒక కండిషన్ మెసేజ్. దాని తర్వాత ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీని మనం ఎలా యాక్సెస్ చేయాలంటే దిస్ కీవర్డ్ యూస్ చేసి యాక్సెస్ చేయాలి. దిస్ కీవర్డ్ ఏం చేస్తా అంటే ఈ వాల్యూని ఈ వాల్యూకి రిఫరెన్స్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ యాక్చువల్లీ మనం పంపించేది వాల్యూ కదా, సో అది రైట్ సైడ్లో వాల్యూ ఉంటుంది. బట్ దిస్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ దానికి రిఫరెన్స్ అవుతుంది అన్నట్టు. సో అలా మనం వాల్యూ ఇనిషియలైజ్ చేసేస్తాం. సో ఇది కన్స్ట్రక్టర్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మెథడ్స్ ఆర్ బిహేవియర్. అంటే క్లాస్లో ఈ డేటా పైన ఆపరేట్ అయ్యే మెథడ్స్. సో వాటిని బిహేవియర్స్ అంటాం. ఇక్కడ చూస్తే మనకు ఒక ఫంక్షన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు, జనరల్గా ఇది ఫంక్షన్ సింటాక్స్ యాక్చువల్లీ. బట్ ఫంక్షన్ మనం కీవర్డ్ అంటే అవుట్ సైడ్ ఫంక్షన్స్ మనం ఎలా డిక్లేర్ చేస్తామో లైక్ ఫంక్షన్ నేమ్ ఇలా డిక్లేర్ చేస్తాం. బట్ క్లాస్లో ఆ కీవర్డ్, ఈ ఫంక్షన్ కీవర్డ్ మెన్షన్ చేయని అవసరం లేదు. బై డిఫాల్ట్ అది ఫంక్షన్ తీసేసుకుంటుంది. ఓకే. సో ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్స్, అనదర్ క్వాంటిటీ. ఇక్కడ యాక్చువల్లీ ఒక ఫంక్షన్ అసలు ఏంటిది ఈజ్ ఈక్వల్ టు అంటే క్వాంటిటీని ఇంకో క్వాంటిటీని కంపేర్ చేయడానికి. సో ఏం చేస్తున్నాం, జస్ట్ వాల్యూని కంపేర్ చేస్తున్నాం. అంతే. ఈ దిస్ డాట్ వాల్యూ అండ్ క్వాంటిటీ డాట్ వాల్యూ అంటే ఏంటంటే, విచ్ డాట్ వాల్యూ అంటే ఈ క్వాంటిటీ యొక్క వాల్యూకి వెళ్తుంది. క్వాంటిటీ డాట్ వాల్యూ అంటే మనం ఇక్కడ ఏదైతే పారామీటర్ పాస్ చేస్తామో దాని వాల్యూకి వెళ్తాం అన్నట్టు. సో దీన్ని మనం ఒకసారి ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. న్యూ. సో క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ మనం ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ అనే కీవర్డ్తో యూస్ చేస్తాం. న్యూ అని అండ్ ఆ క్లాస్ నేమ్ వచ్చేసి ఈ కన్స్ట్రక్టర్లో మనం ఏమైతే పారామీటర్ పాస్ చేస్తామో ఆ పారామీటర్స్ ఇక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ప్రస్తుతానికి 1 అనేది. ఓకే. లెట్స్ అసైన్ ఇట్ క్వాంటిటీ. ఓకే, క్రియేట్ చేసాం. సో ప్రస్తుతానికి మనం ఇది ప్రింట్ చేద్దాం. console.log క్వాంటిటీ ఏమొస్తుందో మనం చూద్దాం. ఓకే. సో ఏం చేసాం, మనం క్లాస్ని డిక్లేర్ చేసాం. క్లాస్లో ఒక ప్రైవేట్ వేరియబుల్ డిక్లేర్ చేసాం, కన్స్ట్రక్టర్ అండ్ సమ్ మెథడ్. ఓకే. ఫస్ట్ క్వాంటిటీ ఇనిషియలైజ్ చేసి క్వాంటిటీని ప్రింట్ చేస్తాం, ఏమొస్తుందో తెలుసు. ఓకే. టైప్ స్క్రిప్ట్ index.ts అండ్
నోడ్ index.js. ఇక్కడ చూస్తే క్వాంటిటీ ఇది మనం ప్రింట్ చేసిన స్టేట్మెంట్, రైట్. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాస్ నేమ్, అంటే అక్కడ మనం క్లాస్ నేమ్ ఏమైతే ఇచ్చామో క్లాస్ నేమ్ యాక్చువల్లీ తీసేసి చూద్దాం, అప్పుడు బెటర్గా అర్థం అవుతుంది. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే క్వాంటిటీ అనే క్లాస్ నేమ్, అండ్ అది ఒక ఆబ్జెక్ట్లో వాల్యూ అనే ప్రాపర్టీ, దాని లోపల 1 ఉంది, రైట్. అదే మనం ఇచ్చేసాం. సో క్వాంటిటీ అని ఒకటి క్రియేట్ చేసాం, అందులోకి 1 పాస్ చేసాం కాబట్టి అక్కడ వాల్యూ వచ్చేసి 1 వచ్చేసింది, రైట్. ఇప్పుడు ఈ బిహేవియర్ని ఎలా యాక్సెస్ చేయాలి? సో దానికోసం ఇంకొక క్వాంటిటీ క్రియేట్ చేస్తాం. లెట్స్ అజ్యూమ్ అనదర్ క్వాంటిటీ డాట్ ఈజ్ ఈక్వల్ టు అనదర్ క్వాంటిటీ. సో ఇది ఏం చేస్తుంది, క్వాంటిటీ పైన మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో కాబట్టి మనం క్వాంటిటీ ఆబ్జెక్ట్లో డాట్ పెట్టగానే దానికి మనకు యాక్సెసిబుల్ ఉండే ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని కాల్ చేస్తాం. అది ఒక ఫంక్షన్ కాబట్టి సో ఫంక్షన్ సింటాక్స్, రైట్. అండ్ ఈ ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఆర్గ్యుమెంట్ ఏంటిది, క్వాంటిటీ కోలన్ క్వాంటిటీ కదా. సో ఈ ఫంక్షన్ అనేది క్వాంటిటీ అనే ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. సో లెట్స్ పాస్ అనదర్ క్వాంటిటీ, ఓకే. సో దీన్ని రిటర్న్ యాక్చువల్లీ ఏమవుతుంది, క్వాంటిటీ కంపేర్ చేసి అది ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. రెండు క్వాంటిటీస్ ఏమంటే ట్రూ వస్తుంది, ఆర్ లేదంటే ఫాల్స్ వస్తుంది. సో ఇది మనం కన్సోల్ లాక్ చేసుకుందాం. కన్సోల్ లాక్ రిజల్ట్. ఇక్కడ మనకి ఏంటి, రెండు క్వాంటిటీస్ వేరు కదా, 1 2 రెండు డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది. దాన్ని మనం ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే ఫాల్స్ అని వచ్చింది, రైట్. ఎందుకంటే 2 క్వాంటిటీస్ వేరు కదా. ఒకవేళ సేమ్ ఇచ్చేసి రెండు క్వాంటిటీస్ సేమ్ కాబట్టి మనకి ఇక్కడ ట్రూ వస్తాయి యాక్చువల్లీ. సో ట్రూ వచ్చేసింది. సో అది క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్. సో నెక్స్ట్ క్లాస్లో ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, సో దాని గురించి చూద్దాం. సో దాని గురించి చూసే ముందు మనం ఫస్ట్ ఈ కోర్స్ని పెళ్లి కాపీ చేసుకుందాం, ఓకే. గో బ్యాక్ టు అవర్ index.js. ఈ ఫైల్ని మనం రిమూవ్ చేసేసి మన కోడ్ని పేస్ట్ చేసేద్దాం, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి అకౌంట్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఆ అకౌంట్ క్లాస్లో 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. ఒకటి స్ట్రింగ్ టైప్, ఒకటి నంబర్, ఇంకోటి డేట్, నేమ్, బ్యాలెన్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ చూస్తే మనకి ఒకటి పబ్లిక్ పెట్టాం, ఒకటి ప్రైవేట్ పెట్టాం అండ్ ఒకటి ప్రొడక్ట్ పెట్టాం. ఇది యాక్చువల్లీ డెమోన్స్ట్రేషన్ కోసం ఇలా పెట్టాం. రియల్ వరల్డ్ సినారియోలో ఇలా ఉండకపోవచ్చు, బట్ మనకి డిఫరెన్స్ అర్థం కావడం కోసం అలా డిఫరెన్స్ పెట్టాం అన్నమాట. సో పబ్లిక్ అంటే ఏంటి అంటే ఈ క్లాస్ వేరియబుల్ అనేది ఆ ఇన్స్టాన్స్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం, ఓకే. లెట్స్ సే క్రియేట్ ఎ న్యూ అకౌంట్. ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, వచ్చేసి హెచ్ ప్రోగ్రామర్ అకౌంట్. లెట్స్ అసైన్ టు లోవర్ కేస్, ఓకే. ఇప్పుడు చూస్తే అకౌంట్ డాట్ అని కొట్టగానే మనకి 3 థింగ్స్ వచ్చాయి, క్రెడిట్, డెబిట్ అండ్ నేమ్. క్రెడిట్, డెబిట్ అండ్ నేమ్ ఎందుకు వచ్చాయంటే ఇవి డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ఫంక్షన్స్. సో అంటే క్లాస్ యొక్క బిహేవియర్స్ అయితే అవి వచ్చాయి. ప్లస్ దాంతోపాటు మనకు ఓన్లీ నేమ్ మాత్రమే వచ్చింది, రైట్. నేమ్ మాత్రమే ఎందుకు వచ్చింది, ఎందుకంటే నేమ్ ఒకటి మాత్రం పబ్లిక్ ఉంది, మిగతా రెండు ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ ఉన్నాయి. సో క్లాస్ ఇన్స్టాన్స్ పైన ఓన్లీ పబ్లిక్గా ఉండే ప్రాపర్టీస్ మాత్రమే యాక్సెసిబుల్ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఇది మనం ఇక్కడ ఏం పెట్టలేదంటే ఇది పబ్లిక్ వెళ్ళిపోతుంది అన్నమాట. బై డిఫాల్ట్ ఇక్కడ పబ్లిక్ తీసేసుకుంటుంది కాబట్టి అక్కడ నీకు ఈ 3 థింగ్స్ యాక్సెస్ వచ్చినాయి. ఒకవేళ వన్ ఆఫ్ ద థింగ్స్ అట్లీస్ట్ ప్రైవేట్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి యాక్సెస్ లేదు. చూస్తే ఓన్లీ డెబిట్ అండ్ నేమ్ వచ్చింది, ఎందుకంటే డెబిట్ పబ్లిక్, మిగతాది ప్రైవేట్, రైట్. సో ఇప్పుడు పబ్లిక్కి మనకి మిగతా వాటికి డిఫరెన్స్ అవుతాయండి. పబ్లిక్ అంటే క్లాస్ ఇన్స్టాన్స్ పైన మనం యాక్సెస్ చేయొచ్చు డైరెక్ట్గా, ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్ అంటే డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేం. మరి ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ ఎక్కడ యాక్సెస్ చేయొచ్చు అంటే దాని ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే ప్రైవేట్ అనేది ప్రైవేట్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం.
సో ప్రైవేట్ బ్యాలెన్స్ అనేది అంటే ఓన్లీ ఈ క్లాస్ లోపల మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. అంటే ఈ కర్లీ బ్రేస్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ కర్లీ బ్రేస్ మధ్యలో మాత్రమే మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు అన్నట్టు. అంటే దీన్ని రివర్ట్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ నేను దిస్ డాట్ బ్యాలెన్స్ అని ఇక్కడ చూస్తే దిస్ డాట్ అని అడుగుతానే నాకు ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ వచ్చేసాయి. ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ కూడా వచ్చేసాయి. బట్ ప్రస్తుతానికి మనం బ్యాలెన్స్ పైన ఫోకస్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే నేను బ్యాలెన్స్ ప్రాపర్టీని యాక్సెస్ చేయగలను. ఎందుకంటే అది క్లాస్ యొక్క మెంబర్ కాబట్టి. సో ప్రైవేట్ ఇచ్చినా కానీ ప్రైవేట్ ఇస్తే ఏంటిదంటే అర్థం ఓన్లీ క్లాస్ మెంబర్, అంటే క్లాస్లో ఈ క్లాస్లో ఎక్కడ ఈ క్లాస్ మొత్తంలో మనం ఎక్కడైనా దాన్ని వాడుకోవచ్చు అన్నట్టు. క్లాస్కి అవుట్ సైడ్లో అంటే ఈ కర్లీ బ్రేస్ అయిపోయిందంటే క్లాస్కి అవుట్ సైడ్లో మనం దాన్ని వాడలేము అన్నట్టు. చూస్తే క్లాస్కి అవుట్ సైడ్లో ప్రైవేట్ ప్రాపర్టీని యాక్సెస్ చేయలేము. రైట్, ఓన్లీ క్లాస్ లోపల మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. రైట్, అది ప్రైవేట్కి అండ్ పబ్లిక్ ఉన్న డిఫరెన్స్. మరి ప్రొటెక్టెడ్ ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మనం ప్రొటెక్టెడ్ కూడా క్లాస్ లోపల యాక్సెస్ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూస్తే రైట్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ దిస్ డాట్ డేట్ ఆఫ్ బర్త్ అది కూడా మనం యాక్సెస్ చేయొచ్చు యాక్చువల్లీ. సో మరి ఇప్పుడు ప్రొటెక్టెడ్కి ప్రైవేట్కి డిఫరెన్స్ ఏంటి అంటే లెట్స్ సే ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకో క్లాస్ ఉందనుకోండి. క్లాస్ న్యూ అకౌంట్ ఎక్స్టెన్స్ అకౌంట్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు న్యూ అకౌంట్ అనేది లెట్స్ సే ఇంకొక సమ్ మేబీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు దిస్ డాట్ యాక్చువల్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసారా, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసింది రైట్. బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, డేట్ ఆఫ్ డెబిట్ అండ్ నేమ్ మాత్రం వచ్చేసింది. డెబిట్, క్రెడిట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రం వచ్చేసాయి. మనకు ప్రైవేట్ ఉన్న బ్యాలెన్స్ రాలేదు యాక్చువల్లీ. ఇక్కడ చూస్తే బ్యాలెన్స్ చూస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. అది ఎంత, బ్యాలెన్స్ ఈజ్ ఎ ప్రాపర్టీ ప్రైవేట్ ఈజ్ ఓన్లీ యాక్సెసిబుల్ విత్ ఇన్ ద క్లాస్ అకౌంట్. బట్ ఇక్కడ చూస్తే డేట్ ఆఫ్ బర్త్ మనకి యాక్సెస్ వచ్చింది. ఎందుకు? అది ప్రొటెక్టెడ్ అది. సో ప్రొటెక్టెడ్ అంటే ఈ క్లాస్తో పాటు ఈ క్లాస్ని ఎక్స్టెండ్ అయ్యే క్లాసులు ఎన్ని ఉన్నా కానీ వాటికి కూడా యాక్సెస్ వస్తుంది అన్నట్టు. బట్ అవుట్ సైడ్లో రాదు మనకి. అవుట్ సైడ్లో మాత్రం క్లాస్కి అవుట్ సైడ్లో నువ్వు కోడ్ రాస్తున్నావు అంటే ఓన్లీ పబ్లిక్ ప్రాపర్టీస్ మాత్రమే యాక్సెసిబుల్ ఉంటాయి. ప్రైవేట్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్. ప్రొటెక్టెడ్ అంటే క్లాస్ అండ్ ఇట్స్ సబ్ క్లాసెస్ అన్నట్టు. సబ్ క్లాసెస్ అంటే ఎక్స్టెన్స్. ఈ ఎక్స్టెన్స్ అంటే ఏంటి అనేది జనరల్గా మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుందాం. బట్ ప్రస్తుతానికి డిఫరెన్స్ అదన్నట్టు. పబ్లిక్ అంటే ఓన్లీ క్లాస్ లోపల మాత్రమే, పబ్లిక్ అంటే దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ లోపల యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ క్లాస్ యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ప్రైవేట్ అంటే ఓన్లీ క్లాస్ లోపల మాత్రమే. ప్రొటెక్టెడ్ అంటే ఈ క్లాస్ అండ్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్న సబ్ క్లాసెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది డిఫరెన్స్. లెట్స్ గో బ్యాక్ టు అవర్ ప్రివ్యూ. సో అది ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్ యొక్క ప్రాపర్టీస్ డిఫరెన్స్. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అంటే ఏంటి? సో దాన్ని తెలిసే ముందు లెట్స్ కాపీ దిస్ ఫైల్, గో బ్యాక్ టు అవర్ index.js అగైన్. ఇది రిమూవ్ చేసేద్దాం, పేస్ట్ ఇట్. ఓకే, ఇగ్నోర్ దిస్ వార్నింగ్ రెక్టాంగిల్ క్లాస్. అది యాక్చువల్లీ ఆ క్లాస్ లేదని చూపిస్తుంది కెనాట్ ఫైండ్. బట్ సో మనం స్టాటిక్ కొంచెం జరుగుతుంది కదా, స్టాటిక్ అండ్ క్రియేట్ ట్రయాంగిల్. ఓకే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రం. రైట్, ఓకే. సో ఇప్పుడు ఆ స్టాటిక్కి అండ్ నాన్ స్టాటిక్ డిఫరెన్స్ ఏంటంటే స్టాటిక్ మెంబర్స్ని మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండా యాక్సెస్ చేయొచ్చు ఈ ఫంక్షన్స్ని. బట్ నాన్ స్టాటిక్ ఫంక్షన్స్ని ఓన్లీ ఇన్స్టెన్స్తోనే యాక్సెస్ చేయొచ్చు. సో అది డిఫరెన్స్ ఏంటంటే లెట్స్ నేను షేప్ డాట్ ఇక్కడ చూస్తే మనకి క్రియేట్ రెక్టాంగిల్ వచ్చేసింది రైట్. ఆ ఫంక్షన్ నేను యాక్సెస్ చేయొచ్చు. క్రియేట్ స్క్వేర్ ఓకే, ఆర్ షేప్ డాట్ క్రియేట్ రెక్టాంగిల్. ఓకే,
1, 2. బట్ ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ షేప్ డాట్ క్రియేట్ రెక్టాంగిల్ అండ్ షేప్ డాట్ క్రియేట్ స్క్వేర్ వచ్చేసినాయి ఫంక్షన్స్. ఎందుకంటే అవి స్టాటిక్ కాబట్టి ఓన్లీ నేను ఆ క్లాస్ నేమ్తోని పెట్టి డాట్ పెట్టి యాక్సెస్ చేశాను. బట్ షేప్ డాట్ నేను క్రియేట్ ట్రయాంగిల్ ఈ ఫంక్షన్ యాక్సెస్ చేస్తుంటే అది రావట్లేదు. రైట్, ఎందుకు రావట్లేదు? ప్రాపర్టీ క్రియేట్ ట్రయాంగిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ టైప్ ఆఫ్ షేప్. రైట్, యాక్చువల్లీ క్లాస్తో మనం క్లాస్ యొక్క మెంబర్ ఇనిషియలైజ్ చేయకముందు వాడలేమన్నట్టు. సో అది ఇక్కడ ఎర్రర్ యాక్చువల్లీ. బట్ స్టాటిక్ పెట్టేస్తే ఆ క్లాస్ యొక్క రిఫరెన్స్తోని మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయని అవసరం లేదు. సో దీన్ని మనం ఎలా యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు మనం షేప్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. రైట్, అప్పుడు క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ ట్రయాంగిల్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి సజెస్ట్ చేసేస్తుంది. రైట్, డిఫరెన్స్ అదన్నట్టు. సో ఏదైనా మెథడ్ స్టాటిక్ పెట్టేస్తే ఆ మెథడ్ని మనం క్లాస్ యొక్క నేమ్తో డైరెక్ట్గా యాక్సెస్ చేసొచ్చు. బట్ నాన్ స్టాటిక్ అంటే డిఫాల్ట్గా ఏం పెట్టలేదు అనుకుంటే అది నాన్ స్టాటిక్ అయిపోతుంది. నాన్ స్టాటిక్ మెంబర్ని ఓన్లీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతే వాడచ్చు. అంటే షేప్ డాట్ క్రియేట్ ట్రయాంగిల్ అన్నట్టు. సో ఇలా ఆబ్జెక్ట్తో మాత్రమే మనం ఆ మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు. సో అది నాన్ స్టాటిక్ అండ్ స్టాటిక్ మెంబర్స్ యొక్క డిఫరెన్స్. లెట్స్ గో బ్యాక్ టు అవర్ ప్రివ్యూ. రైట్, సో ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం యాక్చువల్లీ 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ ఆఫ్లో సాల్వ్ చేయొచ్చు, ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్లో కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ ఏది ఎప్పుడు వాడాలనేది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. లెట్స్ సే ఈ ఫైల్ ఈ స్నిప్పెట్ మనం కాపీ చేసుకున్నాం. గో టు అవర్ index.ts. ఓకే, సో జనరల్గా నేను ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాను. సో దానికి ఒక ఇది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అండ్ ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అప్రోచ్. ఓకే, సో మనం ఏం చేసాం, ఫంక్షన్ ఏరియా ఇట్ టేక్స్ సైజ్ ఇస్ అ పారామీటర్ విచ్ ఇస్ అ నంబర్. ఓకే, అండ్ ఇదేం చేస్తుంది, సైజ్ టైమ్స్ సైజ్ రిటర్న్ చేస్తుంది. యాక్చువల్లీ మ్యాథమెటికల్గా ఏరియా అంటే సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి, సో అది మల్టిప్లికేషన్ రిటర్న్ చేస్తుంది. సేమ్ నేను దీన్ని క్లాస్ బేస్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో సాల్వ్ చేస్తే ఏం చేస్తాం, ఒక క్లాస్ డిక్లేర్ చేస్తాం. సో నేను ఇది స్క్వేర్ అనే స్క్వేర్ ఏరియా అని అనుకున్నాం కాబట్టి, సో స్క్వేర్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. స్క్వేర్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, సైడ్ వచ్చేసి నంబర్. రైట్, అండ్ ఏరియా అనేది ఇంకో ప్రాపర్టీ. సో ఏరియా ఇస్ యాక్చువల్లీ కంప్యూటెడ్ బేస్డ్ ఆన్ సైడ్ కాబట్టి దానికి ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, దిస్ డాట్ సైడ్ ఉంటారు. ఓకే, సో సైడ్ టైమ్స్ సైడ్ రిటర్న్ చేసేస్తుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తే డిఫరెన్స్ మనకి రెండిట్లలో ఒకటి ఫంక్షనల్ అప్రోచ్, ఇంకొకటి క్లాస్ బేస్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు, అంటే రెండు యాక్చువల్లీ సేమ్ ప్రాబ్లమే సాల్వ్ చేస్తున్నాయి. బట్ ఏది బెటర్ అప్రోచ్ అనేది మనకి యూసేజ్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ కోడ్ అనేది ఇట్ కుడ్ బి లైక్ ఎనీ ఆర్బిటరీ ఫంక్షన్, జస్ట్ అన్ ఏరియా అన్నాం. అది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్, ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, అది తెలియదు మనకి అన్లెస్ ఇంప్లిమెంటేషన్ చూసిన తర్వాత. రైట్, అంటే ఇక్కడ మనకి ఆ రియల్ వరల్డ్ మ్యాపింగ్ అనేది పోతుంది. బట్ క్లాస్ బేస్డ్ అప్రోచ్ చూస్తే మనం ఆ రియల్ వరల్డ్ అప్లికేషన్ని కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయగలుగుతాం. అంటే దీని ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ సే దీన్ని నేను ఏరియా అని అంటే ఎలా చేస్తాం, స్క్వేర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఓకే, కాన్స్టాంట్ స్క్వేర్, ఓకే, it has to have a constructor side has to be a number. ఓకే, అండ్ ఇప్పుడు మనం దీన్ని యూసేజ్ ఎలా చేస్తాం, స్క్వేర్ డాట్ ఏరియా అంటాం. రైట్, అండ్ ఇది రిటర్న్ చేసేస్తాయి. మనకి ఫంక్షనల్ అప్రోచ్లో చూసుకుంటే ఏమొస్తాం, జస్ట్ ఏరియాని కాల్ చేస్తాం అంతేగా. దట్స్ 2. సో ఇది రెండు ఇది రిజల్ట్ 1, కాన్స్టాంట్ రిజల్ట్ 2. రైట్, ఇక్కడ చూస్తే రెండు యాక్చువల్లీ సేమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాయి. రైట్, రెండు యాక్చువల్లీ సేమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాయి.
బట్ 2 డిఫరెంట్ సింటాక్స్‌లో రాసాం అన్నట్టు అంతే. కాకపోతే ఏది నీటర్‌గా ఉంది, ఏది రియల్ వరల్డ్ మ్యాపింగ్‌లో ఉంది. క్లాస్ బేస్ ఆబ్వియస్‌లీ జనరల్‌గా రియల్ వరల్డ్‌ని మనం రిప్రజెంట్ చేస్తది కాబట్టి, ఇది రియల్ వరల్డ్ సినారియోస్‌కి కొంచెం క్లోజర్‌గా ఉంటదన్నమాట. ఎందుకంటే మనం స్క్వేర్ ఇక్కడ వాడే వర్డ్స్ అన్ని రియల్ వరల్డ్ ఇట్ షుడ్ బి స్క్వేర్. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ యాక్సెస్ చేస్తాం. బట్ ఫంక్షనల్ అప్రోచ్‌లో జస్ట్ ఓన్లీ ఫంక్షన్ అండ్ వాటి ఇన్‌పుట్స్ పైన డిపెండ్ అయితాం. ఇక్కడ మనకి అంత రియల్ వరల్డ్ ఎగ్జాక్ట్ మ్యాపింగ్ అనేది రాదు. బట్ క్లాస్ బేస్డ్ అప్రోచ్‌లో మనకి ఎగ్జాక్ట్ రియల్ వరల్డ్ రిప్రజెంటేషన్‌ని మనం రిప్రజెంట్ చేయగలమన్నమాట. సో, సో అది డిఫరెన్స్. కొన్ని చోట్లల్ల క్లాస్ బేస్డ్ అప్రోచ్ చాలా నీట్‌గా ఉంటుంది. అంటే మనం అండర్‌స్టాండింగ్‌కి ఈజీగా ఉంటది. ఇక్కడ చూస్తే స్క్వేర్ డాట్ ఏరియా అంటే జస్ట్ నీకు అర్థమైపోతది కోడ్ చూడగానే. అది స్క్వేర్ ఏరియా కాలిక్యులేట్ చేస్తుందని. ఇక్కడ ఏరియా ఆఫ్ 2 అంటే మనకు ఏం కాలిక్యులేట్ చేస్తామో తెలియదు. ఇట్ కుడ్ బి ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ అదేంటో తెలియదు కదా. సో, ఫంక్షనల్ అప్రోచ్‌లో అది ఒక డ్రాబ్యాక్. సో, అది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ పైన వర్క్ చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.